హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జనరల్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 అని ఒకటి, అలాగే జనరల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024-25 ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి రెండు రకాల రిక్రూట్మెంట్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 గాను 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు ఇంపార్టెంట్ పోస్టులు అయితే చూద్దాం మనం. సో జనరల్గా అందరికీ యూజ్ అయ్యేటటువంటి పోస్టులు అయితే చూద్దాం. సో దీనికి మీరైతే అప్లికేషన్ చేసుకునే ముందు అయితే ఖచ్చితంగా ఒకసారి అడ్వర్టైజ్మెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదివిన తర్వాతే మీరైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీరు జూలై 31 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఫిజికల్గాను ఆన్లైన్గాను రెండు విధాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో నన్ను అడిగితే ఆన్లైన్లో చేసుకోవడం చాలా వరకు బెటర్, ఎందుకంటే ఫిజికల్గా అంటే కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి. సో ఆన్లైన్లోనే మ్యాక్సిమం ఆన్లైన్లోనే చేయడానికి మీరైతే ప్రయత్నించండి. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ రిక్రూట్మెంట్ 2025-26 సంబంధించి మనం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మార్కెటింగ్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ముంబై అండ్ బెంగళూరు లొకేషన్స్లో ఉంటుంది. తర్వాత మనకు ఏజ్ వచ్చేసి 22 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉంటుంది. జూనియర్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి పోస్ట్ కూడా బెంగళూరులో ఉంటుంది. సో దీనికి కూడా 22-30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఒకటే పోస్ట్ అయితే ఉంది. అయితే మనం ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ డిపిఆర్ఎం ట్రైనీ అనే పోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది మనకి. ఇది పోస్టింగ్ వచ్చేసి సో 22 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో దీనికైతే ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది కాబట్టి మనకు ఓన్ స్టేట్లో జాబ్ అనేది ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ పోస్టులకు అయితే మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అదైతే మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు. తర్వాత మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2025-26 బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ పోస్టులు చూసుకున్నట్లయితే 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒకటి ఎస్సీ ముంబైకి ఉంది, ఎస్టీ ముంబైకి ఉంది, తర్వాత ఓబీసీ ఒకటి ముంబై బెంగళూరుకు ఉంది. 25 పోస్టులు వచ్చేసి డిపిఆర్ఎం ట్రైనీకి సంబంధించి 25 పోస్టులు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీస్లో అయితే ఉన్నాయి. సో వీటికి కూడా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ పోస్టులు కూడా చూసుకున్నట్లయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అయితే ఉంటాయి. సో సేమ్ ఏజ్ లిమిట్, సేమ్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సేమ్ దీనికి కూడా మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఉంటుంది. సో ఇక్కడ మార్కెటింగ్ అనే పొజిషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 50% అయితే మార్క్స్ అయితే ఉండాలి. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు విత్ మినిమం 50% ఉంటే సరిపోతుంది. అలాగే మీకు మినిమం 1.5 to 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. సో మార్కెటింగ్ ఫీల్డ్లో మీకు 1.5 years నుంచి 3 years లోపు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ మార్కెటింగ్, సో ఇది కూడా మీకు ఏదైనా గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 50% మార్క్స్తో ఉంటే సరిపోతుంది. అలాగే మినిమం 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఫీల్డ్లో 1 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మీకు. తర్వాత వచ్చేసి మనకు ఇంపార్టెంట్ పోస్ట్ ఇదైతే డిపిఆర్ఎం ట్రైనీ మార్కెటింగ్కి సంబంధించి. సో ఓవరాల్గా మనకైతే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి. దీనికి చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే మినిమం విత్ 50% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా 50% మార్క్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, మనకు ఫ్రెషర్స్ కింద అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ జాబ్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో మీకు ఇదంతా కూడా ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు 1 year అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మీకు యాజ్ పర్ హెచ్ఆర్ పాలసీ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ హెచ్ఆర్ పాలసీ రూల్స్ ప్రకారంగా 1 year పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. దాని తర్వాతనే మీ జాబ్ అనేది ఆన్ రోల్ అయితే అవుతుంది. సో ఇక్కడ కాంపెన్సేషన్ అలాగే లీవ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిప్యూటీ మేనేజర్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ సిటీసీ 11 lakhs ప్లస్
మెడిక్లెయిమ్ ఉంది, గ్రాట్యుటీ, లీవ్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 7 lakhs ప్లస్ ఇన్సెంటివ్స్ ప్లస్ గ్రాట్యుటీ ప్లస్ లీవ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ వచ్చేసి 4.17 lakhs ఎక్స్క్లూడింగ్ లీవ్ కాంపోనెంట్స్, అంటే మీకు 34,800 అనేది శాలరీ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. తర్వాత మీకు డిపిఆర్ఎం ట్రైనింగ్కి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్టయితే 22,000 ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. 2,000 అయితే మీకు పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 2,000 అయితే ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. సో సిటీసీ చూసుకున్నట్టయితే 2.88 lakhs అయితే ఉంటుంది మీకు స్టార్టింగ్లోనే. తర్వాత మీకు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి వచ్చేసి మనం ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో జస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ అయితే మీకు వచ్చినట్టే. సో ద ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేసిస్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలాంటివన్నీ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకున్నట్టయితే అప్లికబుల్ జూనియర్ ఆఫీసర్, అలాగే జూనియర్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ పొజిషన్కి దీనికి కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి 3 years అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఖచ్చితంగా 3 years తర్వాతనే మీ జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. సో 3 years వరకు అయితే మీరు కాంట్రాక్ట్ బేస్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో అయితే వెబ్సైట్ అయితే ఇచ్చారు, www.canmoney.in కెరియర్స్ అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, ఎందుకంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మెయిల్ ఐడి ద్వారా మీకైతే పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ మెయిల్ ఐడి అయితే ఉండాలి. నెసెసరీ డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు అయితే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. తర్వాత మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఉండాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉండాలి, డిగ్రీ డీటెయిల్స్, తర్వాత ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవి ఇవ్వాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీ. సో ఇది వచ్చేసి మన ఫార్మాట్ వచ్చేసి మనకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. సో దాంట్లో చూసుకొని ఆ ఫార్మాట్లో మనం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫిజికల్గా ఆఫ్లైన్లో అప్లై చేద్దాం అనుకుంటే ఈ అడ్రస్కి అయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం వెరిఫికేషన్ అయితేనే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే అలో చేస్తారు. ఒకవేళ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే అలో చేయరు, అదైతే చూసుకోండి. సో ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. సో ఇక్కడ కాల్ లెటర్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో అది కూడా మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో దానికైతే మెయిల్స్ అయితే పంపిస్తారు. మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు కాబట్టి సో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి మీకు మెయిల్స్ అయితే వస్తాయి. సో మీరైతే మెయిల్ అయితే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కెనరా బ్యాంక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మంచి రిక్రూట్మెంట్ ఇదైతే. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.